డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు విచారణ ఉత్కంఠ రేపుతోంది. రాజమండ్రి ప్రత్యేక కోర్టులో రెగ్యులర్ ట్రయల్ మొదలైంది. ఈ నెల 26 వరకు సాక్షుల ఎంక్వైరీ కొనసాగబోతోంది. ఈ కేసులో తీర్పు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు విచారణ ఉత్కంఠగా కొనసాగుతోంది. రెగ్యులర్ ట్రయల్కు కోర్టు శ్రీకారం చుట్టింది. మొదటి రోజు మృతుడు సుబ్రహ్మణ్యం తల్లి నోకరత్నాన్ని కోర్టు తొలి సాక్షిగా విచారించింది. కీలక అంశాలపై ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తదుపరి సాక్షుల విచారణను వేగవంతం చేసింది. ఈ నెల 26 వరకు వరుసగా సాక్షుల విచారణ కొనసాగబోతోంది. ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. రెండో నిందితురాలిగా ఉన్న ఆయన భార్య లక్ష్మీ దుర్గను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. అనంతబాబు తరఫు న్యాయవాదుల సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ తమ వాదనలు వినిపించారు. ఇక సాక్షులను బెదిరించిన కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్పై కూడా కోర్టు విచారణ జరిపింది. ఈ అంశంపై తుది నిర్ణయాన్ని ఇవాళ్టికి వాయిదా వేసింది. అటు అనంతబాబుపై పీటీ వారెంట్ జారీ చేయాలని పోలీసులు ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరగా దీనిపై కూడా కోర్టు త్వరలోనే నిర్ణయం వెలువరించనుంది. మరోవైపు బాధితుల తరఫున వాదనలు వినిపిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టు ఆవరణలో అస్వస్థతకు గురయ్యారు. అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్కు గురై కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆయనను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన కోర్టులో వాదనలు కొనసాగించారు. ఈ కేసులో విచారణ మరో 6 రోజుల పాటు కొనసాగనుండటంతో రాజకీయ న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.